నమస్కారం అందరికీ 5వ తారీఖు జూలై 2026 ఆదివారం నాటి పంచాంగ శోనమండి. శ్రీ పరభవనామ సంవత్సరము ఉత్తరాయణము గిరీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము కృష్ణపక్షము. ఈరోజు సూర్యోదయం వచ్చి తెల్లారుజామున 5 గంటల 50 నిమిషాలకి, సూర్యాస్తమయం వచ్చి సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకండి. ఈరోజు తిథి పంచమీ తిథి మధ్యాహ్నం 1 గంట 27 నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత షష్ఠి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం శతభీష నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల 59 నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత పూర్వాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం వచ్చి ఆయుష్మాన్ యోగము, కరణం వచ్చి తైతుల్య కరణము. ఇక ఈరోజు అశుభ సమయం గురించి తెలుసుకుందాము. దుర్ముహూర్తం సాయంత్రం 5 గంటల 6 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 50 నిమిషాల వరకు ఉంటుంది. వ్రజం రాత్రి 9 గంటల 50 నిమిషాల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 5 గంటల 13 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల 50 నిమిషాల వరకు ఉంటుంది. యమగండ కాలం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 50 నిమిషాల వరకు ఉంటుంది. గులికాలం మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 13 నిమిషాల వరకు ఉంటుంది. ఇక ఈరోజు శుభ సమయంలో బ్రాహ్మీ ముహూర్తం తెల్లారుజామున 4 గంటల 14 నిమిషాల నుండి తెల్లారుజామున 5 గంటల 2 నిమిషాల వరకు ఉంటుంది. అమృత గడియలు ఉదయం 7 గంటల 32 నిమిషాల నుండి ఉదయం 9 గంటల 14 నిమిషాల వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 54 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషాల వరకు ఉంటుందండి. ఇక ఈరోజు శుభకార్యాలకి మంచిదేనా? అవునండి, బాగుంది. ఆదివారము పంచమీ తిథి ఉంటుంది కాబట్టి, అంటే మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల లోపల మీరు ఏమన్నా శుభకార్యాలు చేసుకోవచ్చు. తర్వాత షష్ఠి తిథి వస్తుంది కాబట్టి షష్ఠి తిథి ఉన్న సమయంలో ఏ శుభకార్యాలు చేయరు కాబట్టి మీరు ఈ రోజుకి ఏమన్నా శుభకార్యాలు చేసుకోవాలంటే మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల లోపలే చేసుకోవచ్చు. ఓకే అండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఇంతతో వీడియో సమాప్తం. ధన్యవాదాలు.